నమస్కారం. స్వచ్ఛత లక్ష్యాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్ ఐలాండ్ జంక్షన్లో ఏలూరు కాల్వగట్టున మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన సుందరీకరణ పనులను శనివారం ఆయన సందర్శించి మాట్లాడారు. కాలువలో చెత్తా చెదారం వేయకుండా ఫెన్సింగ్ ని ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దడం పట్ల కమిషనర్ ఎం యేసుబాబును చైర్మన్ పట్టాభిరామ్ అభినందించారు. ఈ ప్రదేశంలో డ్వాక్రా స్టాల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చైర్మన్ సూచించగా ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఇబ్బంది ఎదురవుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ జంక్షన్ లో ఈట్ స్ట్రీట్ అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిడదవోలు ముఖ్యమంత్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురంలో జలధార జలహారతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని చంద్రబాబు నాయుడు మున్సిపల్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉంచాలని, జలవనరులను కాపాడాలని సూచించారు. ప్రజలు, అధికారులు, యువత కలిసి పనిచేస్తే జిల్లా అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం అవసరమన్నారు. మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలు నిర్మించాలని, డ్రైనేజీని శుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమం అనంతరం వీరంతా కలిసి డ్రైనేజీ పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వికాస సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని భూపయ్య అగ్రహారంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ జాబ్ మేళాలో సుమారు 600 మంది విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె మనోహర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహించామని తెలిపారు. 17 కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారని, అందులో సుమారు 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. వీరికి ఆయా సంస్థల ప్రతినిధులు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారన్నారు. ఇలాంటి జాబ్ మేళాలు యువతకు మంచి అవకాశమని, తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా కళాశాల తరపున మరిన్ని ఉపాధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కేవీఆర్ నరసింహారావు, చైర్మన్ మల్లుపూడి విజయలక్ష్మి, కరాటం ప్రవీణ్, ప్లేస్మెంట్ అధికారులు వై వరప్రసాద్, బి శ్రీనివాస్, సిహెచ్ జాన్ పాల్, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఆలమూరు మండలం బొడుగువానిలంక గ్రామంలో గౌతమి గోదావరి రిలయన్స్ పైప్లైన్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 63.80 కోట్లతో చేపడుతున్న 4 గ్రోయన్ల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో నదీ కోత కారణంగా రైతుల భూములు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, గతంలో నిర్మించిన గట్లు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోయాయని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 4 గ్రోయన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. Bye.
మళ్ళీ కప్పుడు మళ్ళీ వెళ్ళి పూసే ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజన సంద్రమైంది. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి తరలివచ్చిన 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, తిరువీధులు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేకువజామునే సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం వంటి పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనేక మంది భక్తులు తులాభారాలు సమర్పించగా మరికొందరు తమ శక్తికి తగిన విధంగా కానుకలు సమర్పించారు. వేదాశీర్వచనం, విశిష్ట దర్శనం, ఉచిత దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, భక్తులకు సౌకర్యాలు వంటి ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ఈవోగా వేండ్ర తినాదిరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం నుండి బదిలీపై ఆయన ద్వారకా తిరుమల వచ్చారు. గతంలో పలుమార్లు చినవెంకన్న ఆలయంలో పనిచేసిన అనుభవం ఉన్న ఆయన రాకను ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. త్రినాథరావు ఈవోగా పనిచేసిన కాలంలో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకున్నారు. మరలా తిరిగి ఈవోగా బాధ్యత చేపట్టడాన్ని స్థానికులు సైతం హర్షిస్తున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న వై భద్రాజీ డిప్యూటీ ఈవోగా కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వెంట ఉన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. గోదావరి నదీ జలాల పరిరక్షణకు అందరూ బాధ్యత వహించాలి. నర్సాపురంలో పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మహిళా బిల్లుకు అనుకూలంగా భీమవరంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ, పాల్గొన్న శ్రేణులు. మహిళా బిల్లుకు తాము వ్యతిరేకం కాదు, భీమవరంలో వివరణిచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారాం. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాల పని విధానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశం. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవటం అన్యాయం, తణుకులో పేర్కొన్న బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. స్వచ్ఛతా లక్ష్యాలను సంపూర్ణంగా సాధించాలి, తాడేపల్లిగూడెంలో అధికారులకు, కూటమి నాయకులకు సూచించిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి. పర్యావరణ పరిరక్షణ కోసం అమలాపురంలో విజయవంతంగా నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమం పర్యవేక్షించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే ఐతాబత్తుల. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వేండ్ర త్రినాథరావు అభినందించిన ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.